Hi to all, my name is నాగేంద్ర బాబు. దిస్ ఇస్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఇన్వెస్టింగ్.com యొక్క యాప్ కోసం మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తానన్నమాట. లాస్ట్ వీడియోలో మీకు మనీ కంట్రోల్ యాప్ కోసం చెప్పాను అనమాట. అంతకుముందు కోటక్ సెక్యూరిటీస్ కోసం కూడా చెప్పాను. కోటక్ సెక్యూరిటీస్లోని మనం ఏది నేర్చుకున్నామంటే స్టాక్ అనాలిసిస్ అనేది ఎలా ఉంటుందని నేర్చుకున్నాం. ఈ మనీ కంట్రోల్ యాప్లోని ఏం చెప్పామంటే ఒక స్టాక్ యొక్క అనాలిసిస్ చేయడానికి టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ 2 టైప్స్ ఉంటాయి. ఈ 2 టైప్స్లోని ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉండడానికి మీకు మనీ కంట్రోల్ యాప్లో ఎలా చేసుకోవాలనేది మనం తెలుసుకున్నాం అనమాట. ఈరోజు investment.comలోని టెక్నికల్ అనాలిసిస్ కోసం నేను చెప్పుకుందాం. ఓకే, ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది మీకు చెప్తాను అనమాట. సో ఇది ఓపెన్ చేయగానే ఇన్వెస్టింగ్.comకు ఓపెన్ చేయగానే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. దీన్ని ఓపెన్ చేయడానికి మీకు ఫేస్బుక్ ఆర్ గూగుల్ అకౌంట్ల ద్వారా దేని ద్వారా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా ఈ పేజ్ ఓపెన్ ఏం చేశారా, కిందన మార్కెట్స్ అని ఉంది, పైన ఇన్సిడీస్ అని ఉంది. ఇన్సిడీస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, సెన్సెక్స్, నిఫ్టీ 50 వీటన్నిటిని ఇన్సిడీస్ అంటారు. ఇన్సిడీస్ ఫ్యూచర్స్, దీని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది దీంట్లో ఉంటుంది. సో నెక్స్ట్ షేర్స్, నార్మల్ షేర్ మార్కెటింగ్ ఎలా ఓపెన్ అవుతుంది అనేది ఇందులో ఉంటుంది. ఈ షేర్ మార్కెట్లో చూడండి, ఇక్కడ మోస్ట్ యాక్టివేటెడ్ ఉన్నాయి. తర్వాత టాప్ గెయినర్స్ ఏం కంపెనీస్, టాప్ లూజర్స్, 52 వీక్ హై అండ్ 52 వీక్ లో. ఇది మనీ కంట్రోల్ యాప్లో కూడా తెలుసుకున్నాం. కాకపోతే ఇందులోనే జస్ట్ ఇక్కడ ఇండియా అని ఉంది కదా, దీని కింద నాకు టైప్ చేస్తే జస్ట్ ఇలా అన్ని వరల్డ్లో ఉన్న అన్ని స్టాక్ మార్కెట్లు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. సేమ్ ఓకే, ఇక్కడ కమ్యూనిటీస్ అంటే మీకు గోల్డ్, సిల్వర్ గురించి ఆల్రెడీ చెప్పాను. కరెన్సీస్, యూఎస్ డాలర్, వీటన్నిటి కోసం ఇక్కడ క్రిప్టో కరెన్సీ అనేది ఒక యాడ్ అయింది అనమాట. క్రిప్టో కరెన్సీ అంటే మీకు బిట్ కాయిన్ ఐడియా ఉంటుంది అనమాట. బిట్ కాయిన్ టైప్ ఆఫ్ కాయిన్స్ ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. అలాంటి వన్ ఆఫ్ దాన్ని క్రిప్టో కరెన్సీ అని అంటారు అనమాట. వాటికి కూడా ఏ రేంజ్ ఎంత ఉంది చూసారా. ఈరోజు శనివారం నైట్ 9 అవుతున్నా కూడా ఈ క్రిప్టో కరెన్సీ అలా లైవ్లోనే అవుతుంది అనమాట. సో దీనికి అన్లిమిటెడ్. సో దీనికోసం పక్కన పెడతాం దీని గురించి. తర్వాత బాండ్స్, మీకు బాండ్స్ అంటే చాలా రకాల బాండ్స్ ఉంటాయండి. మీకు గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూస్ చేస్తుంటుందండి. ఎందుకంటే షేర్ మార్కెట్లో ఈక్విటీ షేర్స్తో పాటు డెరివేటివ్స్, లాంగ్ టర్మ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్తో పాటు బాండ్స్ రూపంలో కూడా మనకి మనీ అన్ని చేసుకోవడానికి ఉంటుంది. ఇండియన్ షేర్ మార్కెట్లో బాండ్స్ అవైలబిలిటీ ఉంది. సో బాండ్స్ యొక్క ఏంటి అనేది ఇందులో ఉందన్నమాట. ఇండియన్ 10 years బాండ్ ఒకటి ఉంది, 2 years బాండ్ ఒకటి ఉంది. సో దీని గురించి పక్కన పెడదాం. బాండ్స్ అనేది బాండ్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఈటీఎఫ్స్, ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎక్స్ అనే కంపెనీ ఉంది. ఎక్స్ అనే కంపెనీ తనకి ఫండ్ కావాలి అంటే క్యాపిటల్ కావాలంటే ఏం చేయాలంటే అప్పుగా తీసుకోవాలి, బ్యాంక్ రుణాల ద్వారా అలాగా. కానీ బ్యాంక్ రుణాల ద్వారా తీసుకుంటే తనకి ఇంట్రెస్ట్ పెరుగుతుందని తన దగ్గర ఉన్న షేర్ని వేరే కంపెనీకి తాకట్టు పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ ఉంది, దాని షేర్స్కి డబ్బులు కావాలంటే ఎస్బీఐకి పెట్టిందనమాట. సో దీనిని ఈటీఎఫ్ అంటారు, ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్. అలా ఎస్ బ్యాంక్లోకి ఎస్బీఐ మనకి ఇన్ని వేల కోట్లని ట్రాన్స్ఫర్ చేసిందా ఈ షేర్స్ అని కొన్ని మాత్రమే చేసిందనమాట. దాంతోపాటు ఎస్బీఐతో ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ కూడా, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా తన దగ్గర ఉన్న షేర్స్ని తీసుకొని చేసుకుందనమాట. దాన్ని ఈటీఎఫ్ రూపంలో తీసుకుంది. అలాంటివన్నిటి కూడా ఇందులో షేర్ అవుతాయి. సో నెక్స్ట్ ఫండ్స్ అంటే మీకు నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో ఇదైంది. నెక్స్ట్ ఇక్కడ న్యూస్ అంటే రెగ్యులర్ న్యూసెస్ ఉంటాయి. ఇదిలో లేటెస్ట్ న్యూస్ ఏంటి, మోస్ట్ పాపులర్ న్యూస్ ఏంటి, క్రిప్టో కరెన్సీ న్యూస్, కమోడిటీస్ న్యూస్, ఫారెక్స్ న్యూస్,
స్టాక్ మార్కెట్, ఎకనామిక్స్, ఎకానమీ, వరల్డ్, జనరల్, కరోనా వైరస్ కూడా ఇంక్లూడ్ చేశారనమాట దీంట్లోనే. నెక్స్ట్ క్యాలెండర్స్ అంటే మీటింగ్స్ అవుతుంటాయి కదా, ఆర్బీఐ మీటింగ్స్ అలాంటివి. ఇలాంటి ఆర్బీఐ మీటింగ్ ఎలాంటి చేసిన నిర్మలా సీతారామన్ గారు, పిఎం మోడీ ఇలా మీటింగ్స్ అయితే అలాగైతే వరల్డ్లో అన్ని మీటింగ్స్ని ఏవేవి ఎక్కడెక్కడ జరుగుతాయి అనేది ఇందులో క్లియర్గా మనకి తెలుస్తుంది. పోర్ట్ఫోలియో అంటే మీకు ఆల్రెడీ చెప్పే ఉన్నాను. అంటే పోర్ట్ఫోలియో కోసం ఆల్రెడీ లాస్ట్ మనీ కంట్రోల్ యాప్లోని కోటక్ మహేంద్ర సెక్యూరిటీస్లో కూడా చెప్పాను. మన ఏటేటి ఉంటాయో అది పోర్ట్ఫోలియో, అంతమించి ఏం కాదు. నెక్స్ట్ ఇందులో ఏంటంటే మోర్ అనమాట. దీంట్లో ఉన్నది అలర్ట్స్. మోర్లో చూడండి ఫస్ట్ నుంచి అలర్ట్స్ ఉంది. ఫస్ట్ ఎంట్రన్స్లో అలర్ట్స్ అంటే మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఒక గంట సింబల్ ఉంది కదా, దీని మీద ఇలా క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది ఈ పేజ్. ఇక్కడ ప్లస్కి వస్తుందా, ఇలా ప్లస్కి వచ్చేది ఇలా చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఇక్కడ 4-5 ఉన్నాయి కదా. ఫస్ట్ నేను రిలయన్స్ ఇండస్ట్రీస్ చెక్ చేశాను. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్లోనే ఇక్కడ ప్రజెంట్ కాస్ట్ 1425.85 ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మూవ్స్ అబోవ్ ఉంది కదా, ఇక్కడ మూవ్స్ బిలో ఉంది. ఓకే, ఈ రెండు ఉన్నాయి కదా. ఇక్కడ ఎలా ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1425 రూపీస్ ఉంది, నాకు 1525 రూపీస్కి అలర్ట్ కావాలంటే ఇక్కడ క్రియేట్ కొట్టేస్తే చాలు. అలర్ట్ రూపంలో నాకు ఇక్కడ ఇలా మీకు చూసారు కదా, గో బ్యాక్ క్విట్ కొట్టాలి, సరే ఇక్కడ ఇలా వచ్చింది. నేను ఐటీసీ అని ఎస్బీఐ ఎలా పెట్టుకున్నాను అలా వస్తుంది అన్నమాట. దాంతో అదొక్కటే కాదు, నెక్స్ట్ ఇంకా కూడా ఉంది. ఇక్కడ మూవ్స్ అబోవ్ ఉందా, మూవ్స్ బిలో ఉంది, బిలోలో కూడా అంటే 1485 కంటే 1425 రూపాయలు. సారీ, 1425కి మనం స్టాప్ లాస్, ట్రిగ్గర్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, మినిమం 10%, సారీ 1% స్టాప్ లాస్ ఇప్పుడు 90% పెట్టుకుంటాం అన్నమాట. దానికంటే తగ్గితే మనం వెంటనే స్టాక్ని అమ్మేదానికి. తర్వాత ఇక్కడ చేంజ్ పర్సంటేజ్, ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీళ్ళు 1425 రూపాయలు కొనేసి ఒక 2 years వరకు తీసుకోకుండా ఎంత ఇన్వెస్ట్మెంట్ అయితే వచ్చిందో లాంగ్ టర్మ్ 1 year, 2 years, 3 years వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అలా వదిలేసిన తర్వాత మనం మర్చిపోతుంది దాని మీద. అప్పుడు ఇలాంటి పర్సంటేజ్లో చూసుకోలేవు. 10% గెయిన్ అయినా లేకపోతే 10% లూసెస్ అయినా మనం ఎన్ని కావాలంటే చేసుకోవచ్చండి. లాస్ అయినా వెంటనే పర్సంటేజ్ కొట్టి ఇలా క్రియేట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 పెట్టి 10% అని కొట్టి క్రియేట్ అని కొట్టేస్తే చాలు, యాక్సెప్ట్ అయిపోతుంది. అలాగా మనకి అలర్ట్ ఎలా వస్తుందంటే మెయిల్ రూపంలో కానీ లేకపోతే ఏమంటారు ఎస్ఎంఎస్ రూపంలో కానీ వస్తుంది. అలాగే ఎక్సీడ్స్ ఎంత, ఇప్పుడు $1,43,40,341.9 ఉంది. అదొక $2 కోట్ల పెరిగినప్పుడు మనకి అలర్ట్ కావాలన్నా అది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. డిఫరెంట్ టెక్నికల్ అనాలిసిస్కి వీటికి ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ అలర్ట్స్ తర్వాత ఓపెన్ అయింది సేవ్డ్ ఐటమ్స్. మనం ఇప్పుడు ఏమైనా సేవ్ చేసాం అందులో ఉంటాయి, అంత మించి ఇంకేం కాదు. మై సెంటిమెంట్స్, ఇది ఏమైనా సెంటిమెంట్స్ ఏమైనా మనం క్రియేట్ చేసుకోవాలంటే నో సెంటిమెంట్స్, మనకేం సెంటిమెంట్స్ ఏం లేవు కాబట్టి వదిలేండి. క్రిప్టో కరెన్సీ, మీకు ఆల్రెడీ క్రిప్టో కరెన్సీ అనేది చెప్పాను కదా, బిట్ కాయిన్. అలాంటివి కొన్ని చాలా రకాలు ఉన్నాయి చూసారా, వీటన్నిటిని క్రిప్టో కరెన్సీ అంటారు. తర్వాత దీని న్యూస్, దానికి వచ్చే అనాలిసిస్ కోసం కూడా ఇది మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ట్రెండింగ్ స్టాక్స్ ఇండియాలో ట్రెండింగ్ స్టాక్స్ అయితే ట్రెండింగ్లో ఎక్కువ ఏదైందో దానికోసం ఇక్కడ చూపించుకోవచ్చు. తర్వాత అనాలిసిస్ అండ్ ఒపీనియన్, వీళ్ళు యాప్ కోసం కాకుండా పర్సనల్గా ఎన్నో సంవత్సరాలు ఉంటుంది కదా, వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ అనాలిసిస్ అనేది చెప్తారనమాట. దానికోసం కూడా ఉంటుంది. మోస్ట్ పాపులర్ లేటెస్ట్ క్రిప్టో కరెన్సీ కోసం మార్కెట్ ఓవర్ ఎలా ఉంది,
స్టాక్ మార్కెట్స్ ఏ రేంజ్లో ఉన్నాయి, కమోడిటీస్ ఎలాంటి పొజిషన్లో ఉంది, ఫారెక్స్ అంటే ఇది యుఎస్ సంబంధించింది, మనకు సంబంధం లేదు, మనం తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బాండ్స్ యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి అనేది కూడా సో ఇందులో అనాలిసిస్లో తెలుసుకోవచ్చు. ఈ క్రిప్టో ట్రెండింగ్ స్టాక్స్ చూస్తాం, స్టాక్ అనాలిసిస్ అండ్ ఒపీనియన్ అయిపోయింది. తర్వాత స్టాక్ స్క్రీనర్. ఓకే, దీంట్లో ఏంటంటే ఇది ఇండియా మనం సెలెక్ట్ చేసుకుని, ఇండియా కాకపోతే ఎనీ కంట్రీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇండియా తర్వాత కంట్రీ ఇండియా, ఎక్స్చేంజ్ ఏంటి ఆల్ ఎక్స్చేంజెస్, ఎన్ఎస్ఏ బిఎస్సి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ఎస్ఏ పెట్టుకోవచ్చు, లేకపోతే బిఎస్సి పెట్టుకోవచ్చు. నేను 2 పెట్టుకున్నాను. తర్వాత ఆల్ సెక్టర్స్ ఒకటే కావాలా, బేసిక్ మెటీరియల్స్ కావాలా, సో టెక్నాలజీసా, సర్వీసా, వీటి లిస్ట్ కూడా ఉన్నాయి. నేను మొత్తాన్ని కాకుండా ఓన్లీ ఆల్ సెక్టర్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 చెక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ క్రైటీరియా అని ఉంది. యాడ్ క్రైటీరియా దగ్గర ఇది టెక్నికల్ అనాలిసిస్లో కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఆర్ఎస్ఐ అని పెట్టుకున్నాం. ఇది ఒక ఇండికేటర్ అనమాట. ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో నేను 70 to 100 అని పెట్టుకొని డన్ కొట్టాను. అంటే ఓవర్ బాట్, అంటే మనం వెంటనే తీసుకోవాల్సిన అవి. ఇక్కడ షో రిజల్ట్స్ అని వచ్చింది. ఇలా క్లిక్ చేయగానే కొన్ని చూసారా, సిప్లా, సన్ ఫార్మా, డెగ్రిడిటీస్, లుపిని, ఇవన్నీ అరబిందో ఫార్మా, ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ ఎందుకు, వెంటనే కొనుక్కోండి, మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని ఈ టెక్నికల్ ఈ స్టాక్ స్క్రీనర్ అని చూపిస్తుంది అనమాట. ఇదే వద్దు, ఇది ఆర్ఎస్సి కదా తీసేసి ఇంకో క్రైటీరియా ఏదైనా చూసుకుందాం అనుకున్నాను. మార్కెట్ క్యాపిటల్ ఏమున్నాయి, ఎంత 1.9 మిలియన్స్ నుంచి 940 బిలియన్స్, ఇది 240 మ్యాచెస్ ఏమున్నాయి. సో రిజల్ట్స్ ఇక్కడ ఇలా క్లిక్ చేసా అంటే సో రిలయన్స్ ఇండస్ట్రీ మార్కెట్ క్యాపిటల్స్ ఏటేట్ ఉన్నాయి కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో దానికి ఇది ఉపయోగపడుతుంది స్టాక్ స్క్రీనర్. ఓకే, నెక్స్ట్ కరెన్సీ కన్వర్టర్, అంటే మనకి యూఎస్ డాలర్ని ఇండియన్ రూపీ ఎలా చూపిస్తుంది అనేది జస్ట్ అంత మించి ఇంకేం కాదు. తర్వాత వెబినార్ అనేది మీకు ఇందులో ఒక గుడ్ మాట. ఈ స్టాక్ అనాలిసిస్ చేసేటప్పుడు మనకి స్ట్రాటజీస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. స్ట్రాటజీస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. వాటి కోసం వీళ్ళు చెప్తుంటారనమాట, ఎలా ఏ స్ట్రాటజీస్ ఎలా బాగుంటుంది అనేది. దట్ సమ్ టైమ్ ఆఫ్ వర్క్షాప్ లాంటిది, ఇది కూడా మనం ఇందులో తెలుసుకోవచ్చు. ఓకే, నాకు నెక్స్ట్ ఫెడరేట్ వెబినార్స్ అయిపోయింది. తర్వాత ఫెడరేట్ మానిటర్ అనేది మనకి ఇండియాకి సంబంధించింది కదా, దాని గురించి పక్కన పెట్టండి. టాప్ బ్రోకర్స్, ఇవి వరల్డ్లో ఎవరెవరైతే టాప్ బ్రోకర్స్ ఉన్నారో వాళ్ళు క్రిప్టో కరెన్సీ వీళ్ళందరూ ఉంటారు కదా, స్టాక్స్ షేర్స్, వీళ్ళందరూ టాప్ బ్రోకర్స్ కింద వస్తారు. వాళ్ళ గురించి చిన్న ఇంట్రడక్షన్ అంతే. ఓకే, ఇందులో టెక్నికల్ అండ్ జస్ట్ ఇది ఇంట్రడక్షన్ అయింది. ఇప్పుడు పోర్ట్ఫోలియోలోకి వెళ్దాం. పోర్ట్ఫోలియోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. దీంట్లో ఈ పొజిషన్ అయిపోయింది కదా, మీకు ఆల్రెడీ మనీ కంట్రీలో కూడా ఇలాంటి పేజ్ ఒకటి ఓపెన్ అయితే దీంట్లో సేమ్ ఇలాగే డేట్ రేంజ్, తర్వాత బిడ్ వాల్యూ, ఇవన్నీ ఫండమెంటల్ అనాలిసిస్లోకి వస్తుంది. కాకపోతే ఇక్కడ పక్కన టెక్నికల్ అని ఉంది చూసారా, టెక్నికల్ అలా క్లిక్ చేయగానే ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ యొక్క పాత్ర ఉపయోగపడుతుందంటే ఎలాగంటే ఇక్కడ చూసారా, హవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ అని ఉంది. తర్వాత ఇక్కడ 1 minute 2 minutes ఇలాంటివి కూడా ఉన్నాయి చూసారా. సో ఫర్ ఎగ్జాంపుల్ హవర్లీ పెట్టుకుందాం. ఇక్కడ సమ్మరీలో స్ట్రాంగ్ బై అని చూపించింది, మూవింగ్ యావరేజెస్ బై సెల్ అని చూపిస్తుంది. టెక్నికల్ ఇండికేటర్ ఏం చేస్తుంది, స్ట్రాంగ్ బై అని చూపిస్తుంది. బై 8 అని చూపించింది, సెల్ 0 అని చూపించింది. ఓకేనండి, అంటే మూవింగ్ యావరేజెస్ 8 చెప్తున్నాయి, తర్వాత టెక్నికల్ ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది ఇందులో చూపిస్తుంది. అది హవర్లీలోని, డైలీ, వీక్లీ, మంత్, 1 minute, తర్వాత 5 minutes మారిపోతుంది. 15 minutesలో సెల్ చూపించింది, 1 minuteలో బై చూపించింది, 5 minutesలో న్యూట్రల్ చూపించింది, 30 minutesలో స్ట్రాంగ్ బై చూపించింది, 5 hoursలో స్ట్రాంగ్ బై చూపించింది.
సో ఇక్కడ ఏటైతే మారుస్తున్నామో ఇక్కడ కూడా అలా మారిపోతాయి. అంటే ఇవి ఏంటంటే పీవియట్ పాయింట్ R1 S1 S2 S3 R1 R2 R3. ఓకే, పీవియట్ పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1425కి లోపు 14 ఈ రిలయన్స్ యొక్క పర్సంటేజ్ అనేది 1425 రూపీస్. కానీ దీని పీవియట్ పాయింట్ ఎంత ఉంది, ఇది వీక్లీలో అవర్లీలో మార్చుదాం. 411.85 రూపీస్ వచ్చింది. ఇక్కడ దాని పీవియట్ పాయింట్ అంట. పీవియట్ పాయింట్ దగ్గర 420కి సపోర్ట్ తీసుకుని 459 వరకు వెళ్తుంది అని చెప్తుంది అనమాట ఈ ఇండికేటర్. ఓకే, ఈ సపోర్టు రెసిస్టెన్స్ అనేది మీకు గ్రాఫ్లో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అనమాట. హయ్యర్ హైస్, లోయర్ లోస్, తర్వాత స్టాప్ ఎక్కడైతే ఉంది, ఎక్కడ దిగిపోతుంది, తర్వాత చాలా రకాలు ఉంటాయి. వన్ బై వన్ చెప్తాను మీకు. ఈ మూవింగ్ యావరేజ్ ఎలా ఉపయోగపడాలి, తర్వాత క్యాండిల్ స్టిక్స్ ఏది గురించి కూడా మీకు ఈ వీడియోలో అవ్వదు, మీకు సపరేట్గా చేసి చూపిస్తాను దానికి. ఓకే, దీంట్లో ఎంఏ అంటే మూవింగ్ యావరేజ్ 10 days, 5 days, 20 days గురించి కూడా ఉంది. ఆర్ఎస్ఏ ఒక ఇండికేటర్, మ్యాక్డీ ఒక ఇండికేటర్, ఏడిఎక్స్ ఇండికేటర్, విలియమ్స్ ఆర్ ఒక ఇండికేటర్. వీళ్ళ ఇండికేటర్స్ ఎలా అప్లై అవుతుందని కూడా ఇందులో క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఈ ఇండికేటర్స్ కోసం మీకు ఇంకా గ్రాఫ్లో ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ పీవియట్ పాయింట్ రెసిస్టెంట్ సపోర్ట్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనేది మనం క్లారిటీగా అందులో చెప్తాం అనమాట. దీంట్లో నెక్స్ట్ ఇంకేముండదు, న్యూస్ అంటే జనరల్గా మనకు తెలిసింది అనాలిసిస్, దీని కంపెనీ అనాలిసిస్ ఎవరెవరు చేశారు అది ప్రొఫైల్. ఇది ఆల్రెడీ మీకు హిస్టారికల్ డేట్స్, ఫైనాన్షియల్స్, ఎర్నింగ్స్, డివిడెండ్స్ డేటు, కామెంట్స్ అండ్ చార్ట్. ఓకే, ఇక్కడ వరకు ఈ వీడియోని ఇలా వదిలేద్దాం. నెక్స్ట్ ఈ చార్ట్కి మాత్రమే నేను స్పెషల్గా వీడియో చేస్తాను, ఎందుకంటే ఈ చార్ట్లో క్లారిటీగా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో పర్ఫెక్ట్గా చెప్పలేను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఇది ఇక్కడ రొటేటివ్ వ్యూ ఉందంటే ఇలా ఉంది, రొటేటివ్ వ్యూ పెట్టాను. ఇప్పుడు ఇలా ఈ గ్రాఫ్ ఓపెన్ అయింది. సో ఈ గ్రాఫ్ ఇలా ఉంటే మీకు ఇంత ఫుల్ ఫ్లెజ్గా ఇప్పుడు ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆ కమింగ్ వీడియోలో మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా ఓపెన్ అవుతుంది, అది ఎలా మీకు క్లారిటీగా చెప్తాను అనమాట. ఓకే, దీనికోసం మీకు స్పెషల్గా వీడియో చెప్తాను. ఓకే బాయ్. నా వీడియో నచ్చితే మీరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చేస్తే నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ.